ఉన్నారు అన్న ఏంటి ఎందుకు ఏం జరిగింది? వైసీపీ వాళ్ళు మేము రాజధానిలో రైతులకు అన్యాయం జరుగుతుంది, ప్లాట్లు అమ్ముకుంటున్నారని రకరకాల కారణాలు ఉన్నాయి కాబట్టి రైతులు న్యాయం చేయడం కోసమే మేము వచ్చామని వైసీపీ వాళ్ళు అంటున్నారు. రాజధాని రైతులు 2019లో నువ్వు కూడా రాజధాని అని చెప్తేనే అందరూ ఏకముక్తంగా పొలాలు ఇచ్చారు. ఆల్ పార్టీస్ చెప్తేనే నువ్వు గెలిచినాక రాజధాని శ్మశానం అన్నావు. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి మావిగాని అంటున్నావు. రాజధాని గురించి మాట్లాడే హక్కు వైసీపీ పార్టీకి లేదు. రాజధాని సమస్యలుంటే రాజధాని ఒకే రాజధాని అన్న ప్రభుత్వం ఏదైతే ఉంటే ఆ ప్రభుత్వం ఇప్పటికి కూడా స్వచ్ఛందంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం ఊరూరికి గ్రామ సభలు పెట్టి సభలు సమన్వయంగా ప్రజల ఆమోదం పొందాలని ఇప్పుడు కూడా గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలైనా కానీ ప్రజల మన్నల కోసం వెయిట్ చేస్తుంది. కానీ మీ పార్టీ డెవలప్మెంట్ కోసం ప్రశాంతంగా ఉన్న అన్నదమ్ముల్లో ఉండే రైతుల మధ్య కూడా చిచ్చు పెట్టే విధంగా మీ పార్టీ మనుగడ కోసం మీరు రాజధానిలో అడుగు పెడుతున్నారు. రాజధాని కాదన్న వాళ్ళకి రాజధానిలో అడుగుపెట్టే హక్కు లేదని రాజధాని రైతులుగా మేమందరం మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాం. కాదని గొడవ చేసి మీ రౌడీజాన్ని రాజధానిలో చూపిస్తే గతంలో రాజధాని కాదు శ్మశానం అని ఆడాలను వ్యభిచారులు గాను రౌడీలు గాను చిత్రీకరించిన మీ పార్టీకి ఈసారి ఇంకోసారి మీరు సాహసం చేస్తే ఇదే కృష్ణానది లేసి తొక్కేయడానికైనా రాజధాని రైతులు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై అమరావతి. ఏం జరిగింది?